నమస్తే, నా పేరు డాక్టర్ కూచిపూడి బాబురావు, రిటైర్డ్ అడిషనల్ డీజీపీ మరియు నేషనల్ ప్రెసిడెంట్ సివిల్ రైట్స్ ఇనిషియేటివ్ ఇంటర్నేషనల్. భారతదేశంలో అనేక చోట్ల క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. 4 రోజుల క్రిందట నన్స్ మీద దాడి జరగటమే కాకుండా వారి మీద అబద్ధపు కేసు పెట్టి వారిని జైలుకి పంపించడం జరిగింది. అదే కాకుండా ఎక్కడ చూసినా ప్రతిరోజు క్రైస్తవుల మీద భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అనేక చోట్ల ప్రతిరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే పెద్ద సందేహం ఏమొస్తుందంటే, మన భారతదేశంలో మత స్వేచ్ఛ అనేది ఉందా లేదా, ఇది కేవలం స్వప్నమేనా లేకపోతే నిజంగా ఉందా అనే విషయాన్ని ఆలోచింపజేస్తూ ఉంది. ఈ విషయంలో మనం కూలంకుషంగా చర్చించడానికి రాబోయేటటువంటి ఆగస్టు 9వ తారీఖున సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్లో ఒక పెద్ద సభను ఏర్పాటు చేశాం. ఈ సభకు సుప్రీంకోర్టు లాయర్లు వచ్చి ఈ భారతదేశంలో మత స్వాతంత్రం మీద అనేక విషయాలు జరుగుతున్నటువంటి ఈ దాడుల మీద, ఈ పర్సెక్యూషన్ మీద వాళ్ళు కూలంకుషంగా చర్చిస్తారు. నేను హైదరాబాదులోను తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ సహోదరిని, క్రైస్తవ నాయకులని, అలాగే పాస్టర్లని అందరినీ కూడా ఆ సభకు ఆహ్వానిస్తున్నాను. రండి, ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్ల ద్వారా చెప్పబడుతున్నటువంటి అనేక విషయాలు తెలుసుకోండి. ఇలాంటి దాడుల నుంచి మనం రక్షించుకోవడానికి అందరము కలిసి రాజ్యాంగబద్ధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవటం అవసరం. తప్పకుండా మీరు రండి. 9వ తారీఖు 2వ శనివారం ఉదయం 10 గంటలకల్లా సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్. తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాను.